హరే కృష్ణ. మనం పవిత్రమైన ధనుర్మాస యాత్రలో ఈరోజు అత్యంత ఆనందకరమైన ఉత్సాహభరితమైన 27వ రోజుకు చేరుకున్నాం. ఇన్నాళ్ళు గోపికలు పాటించిన కఠిన నియమాలకు చేసిన త్యాగాలకు ఫలం దక్కిన రోజు ఈరోజు. వ్రతం ప్రారంభంలో నెయ్యి తినం, పాలు తాగం, పువ్వులు పెట్టుకోం అని కఠినమైన నియమాలు పెట్టుకున్నారు కదా. ఈరోజు ఆ నియమాలన్నీ పక్కన పెట్టి స్వామితో కలిసి సంబరాలు చేసుకునే రోజు. కృష్ణుణ్ణి నిద్రలేపాం, ఆయన మనసు గెలిచాం. ఇప్పుడు ఆయన ఇచ్చే బహుమతులు తీసుకొని ఆయనతో కలిసి విందు ఆరగించడానికి గోపికలు సిద్ధమయ్యారు. అందుకే ఈ పాసురాన్ని కూడారై వెల్లుం అని పిలుస్తారు. దీనికి వైష్ణవ సాంప్రదాయంలో చాలా విశిష్టత ఉంది. ఈరోజు ప్రతి ఆలయంలో, ప్రతి ఇంట్లో పాలతో, నెయ్యితో చేసిన పాయసాన్ని, చక్కెర పొంగలి నివేదన చేస్తారు. ఆండాళ్ తల్లి ఈ పాసురంలో కృష్ణుణ్ణి గోవింద అని పిలిచి ఒక గొప్ప విందు భోజనాన్ని వర్ణించారు. దీని అంతరార్థం ఏమిటంటే, ఓ గోవింద, నీకు తల వంచని వారిని కూడా, నిన్ను వ్యతిరేకించే వారిని కూడా నీ గుణాలతో, పరాక్రమంతో జయించేవాడా, నీ శత్రువులను ఓడించేవాడా, మేము నిన్ను కీర్తించి నీ నిండి లోకమంతా మెచ్చుకునే గొప్ప బహుమతులు పొందడానికి వచ్చాము. మాకు చేతులకు గాజులు అంటే చూడగమ్మే భుజకీర్తులు అంటే తోల్వలయ్యే చెవిపోగులు అంటే తోడే కర్ణ ఆభరణాలు, కాళ్లకు గజ్జెలు అంటే పాగడమే మొదలైన ఆభరణాలన్నీ కావాలి. అలాగే మేము కట్టుకోవడానికి మంచి పట్టు వస్త్రాలు కావాలి. ఇవన్నీ అలంకరించుకున్న తర్వాత మనమందరం కలిసి పాలు, బియ్యం, బెల్లం కలిపి వండిన పాయసాన్ని అక్కర వడిసలు తినాలి. ఆ పాయసం ఎలా ఉండాలంటే, గిన్నె నిండా నెయ్యి పోస్తే ఆ నెయ్యి అన్నాన్ని కప్పివేయాలి. మనం దాన్ని చేతితో తింటున్నప్పుడు ఆ నెయ్యి కారి మన మోచేతుల దాకా రావాలి. అలా అందరం కలిసి ఆనందంగా ఆరగించాలి స్వామి అని గోపికలు కోరుకుంటున్నారు. ఈ పాసురంలో గోవింద అనే నామానికి చాలా శక్తి ఉంది. గోవిందుడు అంటే గోవులను రక్షించేవాడిని, మన మాటలను అంటే స్తుతులను గ్రహించేవాడని అర్థం. గోపికలు కృష్ణుణ్ణి అడిగిన ఆభరణాలు కేవలం బంగారు వస్తువులు కాదు, అవి భక్తికి సంకేతాలు. చేతి గాజులు అంటే భగవంతుని సేవ చేసే చేతులని, చెవిపోగులు అంటే భగవంతుని నామం వినే చెవులని, కాలి గజ్జలు అంటే భగవంతుని దగ్గరకు నడిచే పాదాలని అర్థం. వారు కోరుకున్న నిజమైన అలంకరణ భగవత్ సేవ. ఇక ఈ పాసురంలో హైలైట్